హైడ్రా ప్రయోగంతో జంట నగరాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉండగా మంచిని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సునకానందం పొందుతున్నట్లు గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ చిన్నపాటి వర్షానికి జంట నగరాలు జలమయం అవుతూ ఉండగా ఆ పాపం రాష్ట్రాన్ని 10 ఏళ్లు పాలించిన కేసీఆర్కే తగులుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ అక్రమ కబ్జాలకు నోటీసులు ఇచ్చి దండుకోగా ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కబ్జాలు అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోస్తున్నట్లుగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీకి అధికార కాంక్ష తప్ప మరోటి లేదని, అయితే వారి హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు వేగవంతం చేస్తుందని అసత్య ఆరోపణలు చేస్తూ కార్యకర్తలను రెచ్చగొట్టి చెప్పుచేతుల్లో ఉంచుకుంటూ ఉండగా ప్రజలు మాత్రం వారి మాటలను విశ్వసించడం లేదని వివరించారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్న మంచి ఒక నిర్ణయం, అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నాడు. హైడ్రాతో ఈరోజు అక్రమార్కుల నుండి తమ ప్రభుత్వ భూములను, బంపర్ జోన్ భూములను, చెరువులను కాపాడే ప్రయత్నం చేస్తుంటే ఈ విషయంలో హైదరాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సంతోషాన్ని ఓర్వలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి తమ రాజకీయ అవసరాలకు శునక ఆనందాన్ని అనుభవిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ప్రజలు మిమ్మల్ని గమనిస్తున్నారు. గత 15 సంవత్సరాల నుండి మీరు అక్రమార్కులకు ప్రోత్సహిస్తూ చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ జలమయమై వరదలతో ప్రజలు అతలకుతలమవుతుంటే దాన్ని చూసి ఏం చేయలేని మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి ధైర్యంగా ఈరోజు అక్రమార్కులపై, చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళపై చర్యలు తీసుకుంటుంటే దాన్ని తట్టుకోలేకపోతున్నారు. ప్రజలలో వస్తున్న స్పందనను చూసి ఈరోజు మీరు సునకానందాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తక్షణమే మానుకోవాలి. లేని ఏడల ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేస్తారని హెచ్చరిస్తున్నాం. ఈరోజు ప్రతి విషయానికి హరీష్ రావే కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, ప్రతి దానికి రాజకీయం చేస్తున్నారు. ఈరోజు సాగునీరు విషయంలో కానివ్వండి, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల విషయమే కానివ్వండి, హైడ్రా చేస్తున్నట్టు కార్యక్రమాల్లో ఈరోజు ప్రజల నుండి స్పందన వస్తుంటే దాన్ని ఓర్వలేకపోతున్నారు. ఈ విధంగానే చిల్లర రాజకీయాలు చేసి డ్రామాలు ఆడుతుంటే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా ఈ పార్టీని భూస్థాపితం చేస్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తక్షణమే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలకు అడ్డం రావద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.